1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. జాతకాలు అంటారు. ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి పెళ్లి చెయ్యాలి అంటే జాతకరీత్యా కరెక్ట్ గా ఉంటే అవుతుంది అంట. మరి ఇప్పటి కాలంలో చూస్తే విడాకుల సంఖ్య కోట్లోనే ఎక్కువ ఉన్నాయి కదా. పెళ్ళైన సంవత్సరానికి 6 నెలలకి విడిపోతున్నారు. మరి జాతకాలు అన్ని చూస్తారు, గ్రాండ్ గా పెళ్లిళ్ళు చేస్తారు, అన్ని సాంప్రదాయాల పద్ధతి ప్రకారమే చేస్తారు. కానీ ఎక్కడ కూడా వివాహ బంధం అనేది గట్టిగా లేదు ఇప్పుడున్న సొసైటీలో. మరి అలాంటప్పుడు నిజంగానే జాతకాలు అనేది చూపించుకోవాలనా? మరి జాతకాలు చూసినా కూడా ఎందుకు ఇలా విడిపోతున్నారు? సరైన ప్రశ్న అడిగారు. దీనికి ఖచ్చితంగా అది ప్రేమ వివాహం అయినా సరే, లేదా పెద్దలు కుదిర్చిన వివాహం అయినా సరే, ఒకసారి జాతకాలు చూపించుకుంటే మంచిది. ఎందుకు మంచిది అంటే, గాలిలో దీపం పెట్టి నువ్వే దిక్కన అన్నయ్య. అసలు ఈ జాతకాలు అనేటటువంటిది దేనికి అంటే, మనిషి జీవితం మీద 50% పనిచేస్తుంది. మిగిలిన 50% వాళ్ళ యొక్క కర్మానుసారంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఒక యోగ జాతకుడు ఉన్నాడు, మన దగ్గరకు వచ్చాడు ఒకడు. అదే నాన్న, ఈ సంవత్సరం నువ్వు పరీక్షల్లో ఫస్ట్ మార్క్ వస్తుంది, నీకు మంచి విద్యాయోగం ఉందని చెప్పాం. వాడు ఏం చేశాడు? వెళ్ళి గురువుగారు నాకు మంచి విద్యాయోగం ఉంది అన్నారు, పరీక్షల్లో ఫస్ట్ మార్క్ వస్తుంది అన్నారు. ఎలాగో వచ్చే మార్కులకి రాయటం ఎందుకని రాయలేదాడు, పరీక్షలో రాయలేదు. వాడు రాయకుండా వాడికి మార్కులు ఎలా వస్తాయి? కాబట్టి అంటే దీని అర్థం ఏం తీసుకోవాలి? నీకు యోగం ఉంది, కానీ దాన్ని నిలబెట్టుకునేటటువంటి సహనము, శక్తి నీకు. అసలు నిలబెట్టుకునే అసలు యోగం ఉందా లేదా అనేది మనం తెలుసుకోవడమే ముందు ప్రధానం. ఇక్కడ పెద్దలు కుదిర్చిన వివాహమైనా, ప్రేమ వివాహమైనా సరే, ఒకరినొకరు అర్థం చేసుకోవడాన్ని బట్టి జాతకం అనేటటువంటిది వాళ్ళిద్దరూ కష్టం వచ్చినా సుఖం వచ్చినా పరస్పరం ఒకరినొకరు అర్థం చేసుకునేటటువంటి స్వభావం అనేటటువంటిది ఉంటుందా ఉండదా, వాళ్ళు కలిసిమెలిసి ఉంటారా ఉండరా అనేటటువంటిది జాతకం చూస్తుంది. కానీ మనం ఇందాక చెప్పినట్టుగా నీ జాతకం బాగుందన్నాను కదా బాగుంది కదా అని చెప్పి అబ్బాయో అమ్మాయో విచ్చలవిడి తత్వాన్ని దాంపత్యంలో ప్రదర్శిస్తే ఏమవుతుంది? ఈ కాలంలో మీరు అన్నట్టుగా కోట్లు ఖర్చు పెట్టి వివాహం చేస్తున్నారు తల్లిదండ్రులు. నిజంగా మీరు నమ్మండి నమ్మకపోండి, ఆ తల్లిదండ్రుల యొక్క బాధ వర్ణనాతీతం. కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారు, ఆ పెళ్లిళ్ళు నిలబట్టడం లేదు. విడాకులైతే ఒక బాధ గురుగారు, ఏకంగా చంపరాలి, వరకట్న సమస్య అని చెప్పి అంటే వాళ్ళని సూసైడ్ అన్నా చేసుకొని ఇస్తారు, లేకపోతే మర్డర్ అన్నా చేస్తారు, లేకపోతే విడాకులు. ఇంకా ఇక్కడ జాతకాల పవర్ అనేది ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో అసలు వివాహం ఎవరిని చేసుకోవాలి అనడానికి శాస్త్రం కొన్ని నియమాలు చెప్పింది. వివాహం ఎవరిని చేసుకోవాలి అనడానికి శాస్త్రం కొన్ని నియమాలు చెప్పింది. అబ్బాయికి ఉండే లక్షణాలు చెప్పింది, అమ్మాయికి ఉండే లక్షణాలు చెప్పింది. ఈ లక్షణాలున్న అమ్మాయినే వివాహం చేసుకోమని చెప్పింది, ఈ లక్షణాలున్న అబ్బాయినే వివాహం చేసుకోమని చెప్పింది. అయితే అమ్మాయి ఏం చెయ్యాలి అంటే, మామూలుగా ఏం చెప్తారు, అమ్మాయి అబ్బాయి యొక్క రూపం చూస్తుంది. అమ్మాయి చూసేది అబ్బాయి యొక్క రూపం. తండ్రి ఏం చేస్తాడట? పిల్ల తండ్రి అబ్బాయి యొక్క వంశాన్ని చూస్తాడు. వాళ్ళ తండ్రి ఎవరు, వాళ్ళ తాత ఎవడు, వాడు ముత్తాత ఎవడు, వాడు అంతకుముందు ఏం చేశాడు ఏంటనేవి చూస్తాడు. ఈ తల్లి ఏం చేస్తుంది, ఈ అమ్మాయి యొక్క తల్లి ఏం చేస్తుంది, వాడికి ఎంత ప్యాకేజీ ఉంది, వాడు గవర్నమెంట్ ఉద్యోగస్తుడా లేకపోతే వాడికి ఏమన్నా వెనకాలు ఉందా లేదా అని చెప్పి అవి చూస్తుంది. కానీ చూడాల్సిందే యోగం చూడాలి. అసలు వివాహం చేసేటప్పుడు ఏం చూడాలి? ప్రధానంగా తల్లి కానీ తండ్రి కానీ ఏం చూడాలి? ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగం ఉంది, మీ అమ్మాయి ఇచ్చి పెళ్లి చేస్తారు, 2 లక్షల జీతగాడు ఐఏఎస్ ఆఫీసరో ఐపీఎస్ ఆఫీసరో అయ్యాడు, చేశారు, ఏదో సమస్య వచ్చి ఉద్యోగం పోయింది. తర్వాత ఆ అమ్మాయికి విడాకులు ఇప్పించేస్తున్నారా? లేదు కదా. అమ్మాయి మొన్న గవర్నమెంట్ ఉద్యోగం ఉంది కాబట్టి పెళ్లి చేశాను, ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం పోయింది కదా, విడాకులు చించుకొచ్చి ఇంటికి వచ్చే అంటున్నారా? అనట్లేదు కదా. అలాగే ఈరోజు ఉన్నవాడికి రేపు ఉంటుందన్న గ్యారంటీ లేదు, ఈరోజు లేనివాడికి రేపు వాడు సమర్థుడవుతాడు అవ్వడు అన్న గ్యారంటీ లేదు. పిల్లవాడి యొక్క గుణం చూడాలి. ఒక కష్టం, అమ్మాయికి ఒక కష్టం వచ్చింది, నువ్వు కూతుర్ని ఇస్తున్నావు, ఒక కష్టం వచ్చింది, నా కూతురికి కష్టం వస్తే వాడు వెన్నంటి ఉండి చెప్తాడుగా, ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ త్వయాయేష నాతిచరితవ్యాహ నాతిచరామి అని ప్రమాణం చేస్తున్నాడుగా పిల్లాడు. ఏం ప్రమాణం చేస్తున్నాడు? ధర్మంలో కానీ, అంటే దాంపత్య ధర్మంలో కానీ, అర్థంలో ఆర్థిక వ్యవహారాల్లో కానీ, కామేచ కోరికల్లో కానీ, మోక్షేచ మోక్షంలో కానీ, నువ్వు ఏ పని చేసినా సరే నా కూతుర్ని వెంటబెట్టుకుని చేస్తావా? నాతి చరామి, చేస్తాను అన్నాడు. ఏం చేస్తున్నాడు వాడు?
అంటే ఇక్కడ ఏమవుతుందంటే అప్పటిదాకా కన్యాదానం వరకే వాడు తండ్రి, కన్యాదానం అయిన తర్వాత భర్తే దాని తండ్రి. వాడు భర్త, తండ్రి, స్నేహితుడు, అన్నగారు అన్నీ ఆయనే. ఈ కూతురు కష్టంలో ఉన్నప్పుడు ఒక తండ్రి ఎలాగైతే కూతుర్ని కష్టం నుంచి బయటపడేయాలని చూస్తాడో అలా నా కూతుర్ని బయటపడేయాలని ఆ పిల్లాడు చూస్తాడా లేదా అనేది ఆలోచించాలి. పరవన్నం పెట్టకపోని, పంచభక్షాలు పెట్టకపోని, పచ్చడి మెతుకులేసి నా కూతురికి ఆ పూటకి ఆకలి లేకుండా చూస్తాడా లేదా అనేది ఆలోచించాలి. వాడి దగ్గర ప్యాకేజీ ఉందా, వాడు కోట్లలో ఉన్నాడా, వాడు లక్షల్లో ఉన్నాడా ప్యాకేజీలో అని ఆలోచించేటటువంటి తల్లిదండ్రులు తయారవ్వడం వల్ల వాడు ప్యాకేజీ ఉందా లేదా అనేది నువ్వు ఆలోచిస్తే వాడు ప్యాకేజీ గురించి ఆలోచిస్తాడు, కానీ నీ పిల్ల సౌఖ్యం గురించి వాడు ఆలోచించడు. ఎప్పుడూ కూడా ఒక దాంపత్యంలో స్త్రీని ముఖ్యంగా మనం పట్టించుకోవాలి. స్త్రీని ఎప్పుడైతే నువ్వు పట్టించుకో, మనం గత వీడియోల్లో చెప్పుకున్నాం, కనీసం వారానికి ఒక్కసారైనా సరే భార్యని ఏదో దేవాలయానికో లేకపోతే అంటే మనం ఏంటంటే వీడియోల్లో ఆధ్యాత్మికంగా చెప్తూ ఏ హోటల్కో సినిమాకో లేదా ఏ పార్కుకో వెళ్ళి కూర్చుని ఏకాంతంగా మాట్లాడుకోండి అని చెప్తే బాగోదని, దేవాలయానికంటే పుణ్యం పురుషార్థం రెండు వస్తాయి. ఆ కారణం చేత చెప్తున్నాం. ఎందుకు? వారిద్దరిలో పరస్పరంలో ఏవైతే వాళ్ళ మనస్సులో భావనలు ఉన్నాయో అవి చెప్పుకోవడానికి. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. వాడు పొద్దున్న 8 9 ఉద్యోగానికి వెళ్ళిపోతాడు, ఎప్పుడో రాత్రి వస్తాడు. ఈ పిల్ల ఏమైపోవాలి? దీన్ని నుంచి వాళ్ళు బయటపడడానికి ఈ పిల్ల ఆ లోన్లీనెస్ అనేటటువంటిది బయటపడడానికి ఈ పిల్ల ఉద్యోగం చేయడం మొదలు. ఇద్దరికీ పరస్పరం ఎక్కడ సంభాషణ జరుగుతోంది, మనస్సులు ఎక్కడ, ఇద్దరూ ఎదురుబెదురుగా కూర్చుని మాట్లాడుకుంటేనే కదా జరిగేది. అటువంటి సంభాషణలు, అటువంటి ఐక్యత, అటువంటి అన్యోన్యత అనేది లేదు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి కాపురాలు నిలవట్లేదు. మరి ఇప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఎక్కువే అయిపోతున్నాయి కదా గురుగారు. ప్రేమ పెళ్లి బంధం గొప్పదంటారా, పెద్దలు కుదిర్చిన పెళ్లి బంధం గొప్పదంటారా? ఏ దంపతులైతే ప్రేమ పెళ్ళ లేదా పెద్దలు కుదిర్చిన పెళ్ళ అనేది నేను చెప్పను. ఏంటంటే విషయం చెప్తాను. ఏ దంపతులైతే నన్ను నమ్మే అమ్మాయి వచ్చింది, నేను ఆ అమ్మాయికి ఏ కష్టం లేకుండా చూసుకోవాలి, ఆ అమ్మాయిని నేను వివాహం చేసుకున్నాను అని ఆ అబ్బాయి అనుకుని నన్ను ఇంట్లో మహారాణిలా చూసుకుంటున్నాడు, ఓ తండ్రిలా, ఓ స్నేహితుడిలా, నా కష్టంలోనూ సుఖంలోనూ నా వెన్నంటి ఉండి నేను వచ్చేసిన తర్వాత నన్ను ఆ అన్ని రకాలుగా కూడా చక్కగా ఆనందంగా ఏ లోటు లేకుండా చూసుకుంటున్నాడు అనే భావన ఆ పిల్లలో కలిగి, ఎవరైతే వారు అది ప్రేమ పెళ్ళ లేకపోతే పెద్దల గురించిన పెళ్ళే కాదు, వాళ్ళు చేసుకున్న పెళ్లికి గౌరవం ఇచ్చి విలువ ఇచ్చి నిలుస్తారో ఆ పెళ్లి గొప్పది. అక్కడ రెండూ ప్రధానమే అనేటటువంటివి నేను చెప్పను, రెండూ ప్రధానం కాదనేది నేను చెప్పను. కాకపోతే మన సనాతన ధర్మ సాంప్రదాయంలో ప్రేమ వివాహానికి కొన్ని నియమాలు చెప్పింది, పెద్దలు కుదిర్చిన వివాహానికి కొన్ని నియమాలు చెప్పింది. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు, ప్రేమ వివాహమే చేసుకున్నాడు. ఇప్పుడు రుక్మిణీదేవిని చేసుకున్నాడు, ప్రేమ వివాహమేగా. మనం దాన్ని ప్రేమ వివాహాలను తప్పుపడితే కృష్ణుడిని తప్పుపట్టినట్టు లెక్క. అలాగే పెద్దలు కుదిర్చిన వివాహం రాములు వారు చేసుకున్నారు, రాములు వారు సీతాదేవిని పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నారు. మనం పెద్దలు కుదిర్చిన వివాహం మంచిది కాదు అన్నాం అనుకోండి, రాముడిని తప్పిపట్టినట్టు లెక్క. కాబట్టి ఏ దాంపత్యం అయితే ఆనందంగా ఏ లోటు లేకుండా పిల్లా పాపలతో సుఖశాంతులతో ఉంటారో ఆ పెళ్లి మంచిది. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్వస్తి.